మామ ఇవాటి వీడియో టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో RRR సినిమా వచ్చింది కదా. అయితే ఇందులో మల్టీ స్టారర్ గా యాక్ట్ చేయడంతో ఎవరి సత్తా ఏంటి అనేది తెలుసుకోలేకపోయాము. అండ్ అంతేకాదు ఇద్దరు కూడా ఒకే సినిమాతో 1000 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టారు. కాబట్టి తమ ఇద్దరి నెక్స్ట్ ఫిలిమ్స్ అయిన గేమ్ చేంజర్ అండ్ దేవరా ఈ రెండు మూవీస్ లో ఎవరికి 1000 కోట్లు కొట్టే సత్తా ఉంది అండ్ ఎవరు మార్కెటింగ్ ని ఎక్కువగా బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఈ టూ మూవీస్ మధ్యలో కూడా చాలా వరకు కామెంట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ కోఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి అవి ఏంటి అన్నది క్లియర్ గా క్లుప్తంగా ఈ వీడియోలో డిస్కస్ అయిపోతున్నాం. కాబట్టి వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అండ్ ఛానల్ కి కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా ఆల్ లో ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా వయసు లేట్ మామా వీడియోని మొదలు పెడదామా. ఫస్ట్ గా రామ్ చరణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి మధ్య ఉండే కోఇన్సిడెంట్ పాయింట్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారి అప్కమింగ్ ఫిలిం అయిన దేవరాని డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ గారి లాస్ట్ ఫిలిం అయిన ఆచార్య డిజాస్టర్ గా మిగిలి తన కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఏకంగా 85 కోట్లకు పైగానే నష్టాన్ని మిగిల్చింది. అలానే ఇప్పుడు రామ్ చరణ్ గారి అప్కమింగ్ ఫిలిం అయిన గేమ్ చేంజర్ ని డైరెక్ట్ చేస్తున్న శంకర్ గారి లాస్ట్ ఫిలిం అయిన ఇండియన్ 2 కూడా ది హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఏకంగా 100 కోట్లకు పైగానే నష్టాన్ని మిగిల్చింది. ఇక రెండు సినిమాల డైరెక్టర్స్ కూడా ఇప్పటి వరకు తన కెరీర్ లోనే చూడని అన్సక్సెస్ ని చూశారు. సో మండిపోయి ఉంటారుగా. మరి ఆ నిప్పురవ్వ అన్నది సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సింది మామ. ఇప్పుడు అసలు సిసలైన ఒక గట్టి నిజాన్ని గుండె మీద చేసుకొని మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఈ ఇద్దరు హీరోలలో బ్లాక్ బస్టర్ కొట్టే సత్తా ఎవరికి ఉంది అండ్ ఎవరికి పాన్ ఇండియా వైడ్ గా ఎక్కువ క్రేజ్ ఉంది అని ఫ్యాక్ట్ గా మాట్లాడుకుందాం. నిజానికి ఇద్దరు ఒకేసారి ఒకే సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా అయ్యారు. 1000 కోట్ల బొమ్మని అచీవ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఒప్పుకోవాల్సిన ఒక నిజం ఉంది. 1000 కోట్లు RRR సినిమాకి వచ్చింది రామ్ చరణ్ గారి వల్లనో ఎన్టీఆర్ గారి వల్లనో ఒక పాన్ ఇండియా మూవీ అవ్వడం వల్లనో కాదు, ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేయడం వలన. ఈ విషయం అన్నది చాలా మందికి కోపం రప్పించవచ్చు, కానీ ఇదే నిజం. RRR సినిమాకి వచ్చిన క్రెడిట్స్ ని విడదీసి పర్సెంటేజ్ గా చేస్తే 25% ఎన్టీఆర్ గారికి, ఇంకో 25% రామ్ చరణ్ గారికి, 50% గోస్ టు రాజమౌళి గారు. బికాస్ సినిమాని మన తెలుగు స్టేట్స్ లో అండ్ ఓవరాల్ సౌత్ కాకుండా నార్త్ వాళ్ళతో పోలిస్తే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉన్నారని చూడలేదు. ది ఎస్ఎస్ రాజమౌళి గారి ఫిలిం కాబట్టి చూశారు. బికాస్ రాజమౌళి గారు బాహుబలి సీక్వెల్స్ తో తెచ్చుకున్న ఫాలోయింగ్ అలాంటిది. మరి సో ఫైనల్ గా నేను చెప్తుంది ఏంటంటే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు కాదండంలే, కానీ వాళ్ళకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఇంకా రాలేదు. ఎందుకంటే RRR సినిమాలో ఆల్మోస్ట్ 50% వరకు రాజమౌళి గారు క్రెడిట్స్ తీసుకున్నారు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు దేవరా అండ్ గేమ్ చేంజర్ తో హిట్ కొట్టి వాళ్ళకంటూ ఒక సొంత గుర్తింపుని తెచ్చుకోవాలి. అంటే సొంత గుర్తింపు రావాలంటే 1000 కోట్ల కొట్టాల్సిన లేదు, మూవీ బ్లాక్ బస్టర్ అయినా చాలు మామ. ఈ రెండు సినిమాలకి గాను ఈక్వల్ గా 250 నుంచి 350 కోట్ల వరకు థియేటికల్ రైట్స్ జరిగాయి. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 1000 కోట్ల కొట్టాల్సిన లేదు, 500 నుంచి 700 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే చాలు సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే. బై ద వే ఇప్పుడు ఏ సినిమాకి 1000 కోట్లు కొట్టే సత్తా ఉంది అన్నది మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారు RRR సినిమాలో కొమరం భీముడ సాంగ్ తో తనకంటూ ఒక సొంత గుర్తింపుని తన యాక్టింగ్ తో నార్త్ సైడ్ క్రియేట్ చేసుకున్నారు. సో నార్త్ సైడ్ తన నెక్స్ట్ ఫిల్మ్ కోసం కొంచెం వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ టైర్ 1 హీరోస్ లో ప్రెజెంట్ ఏ హీరోకి లేని ఘనత ఎన్టీఆర్ గారు తన లాస్ట్ 5 to 6 ఫిలిమ్స్ ని హిట్ చేసుకుని ఒక ఫామ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో తనకి 1000 కోట్లు కొట్టడం కొంచెం పాసిబుల్ అనుకున్నా సరే ఇట్ సైడ్ ఉన్నది రామ్ చరణ్ గారు. RRR కి ముందు ఫామ్ లో లేకపోయినా RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అండ్ గేమ్ చేంజర్ సినిమాని డైరెక్ట్ చేస్తున్న శంకర్ గారికి కూడా ఆల్రెడీ ఓవరాల్ ఇండియాలో టాప్ 2 డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అండ్ ఈ సినిమాలో ఇండియన్ మైకిల్ జాక్సన్ అయిన ప్రభుదేవా గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇలా చాలా వరకు పాసిబుల్స్ ఉన్నాయి 1000 కోట్లు కొట్టడానికి రామ్ చరణ్ గారు. వన్స్ దేవరా సినిమా వైపు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కరే కనిపిస్తున్నారు పాన్ ఇండియా వైడ్. వన్ మోర్ థింగ్, మ్యూజికల్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ గారు ఉన్నారు అంతే. ఇక కొరటాల శివ గారి విషయానికి వస్తే మన టాలీవుడ్ లోనే తన మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, కానీ వేరే ఇండస్ట్రీకి తను అంటే ఎవరో కూడా తెలీదు. సో కాబట్టి ఈ విషయంలో దేవరా సినిమా కొంచెం డౌన్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ చెప్పలేం భయ్య, వన్స్ మూవీకి ఒక మంచి పబ్లిక్ టాక్ వచ్చింది అనుకోండి, ఇంకా ఏ హీరో ఏ డైరెక్టర్ అని చూడరు, ఎవరైనా సపోర్ట్ చేయాల్సింది. సో ఇది మామ ఫైనల్ గా మ్యాటర్. మరి వీడియో చూస్తున్న వాళ్ళు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్ వేసి అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కోసం ఛానల్లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మామ. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.